బాబా గాడు లాబీకి గాండ్ బజేగా అంటాడు. అన్న కదా ఇంకా గ్రూప్ లో చెప్పింది గుర్తెట్టుకోండి, పాటించండి ఎస్ అంతే. ఎస్ ఆడు ఇద్దరు అబ్బాయిలు టీం ఉన్నా ఎక్కి కొట్టాలి అంతే. ఎక్కి కొట్టమన్నా ఇద్దరు ఎందుకు, నేను ఒకరిని చూసుకుంటా. ఓకే అదే నాకైతే ఎవరు కనిపించట్లేదు. రైట్ సైడ్ ఒక స్క్వాడ్ మనతో పాటు రైట్ సైడ్ చూడు బ్రో, పెట్రోల్ బంక్ మీతో పాటు ఒక స్క్వాడ్ అంట, వాళ్ళు చూసుకోండి మరి. బగ్గి ఉంది Marked a location. నేను యూఎస్ తీసుకుంటున్నా. యూఎస్ ఉంది కదా. మీతో వచ్చిందా? అదే యూఎస్ తీసుకుంటా అన్నాగా. వాళ్ళకి లైక్ చేసుకొని పోతున్నారు. రెండు రావాలా. ఓకే ఓకే కూల్ కూల్. మా కాంపౌండ్కి అయితే రాలా. లూట్ పెట్టలేదు, చెత్తన కొడుతాం. ఏ రోజు వెళ్తున్నాను పెట్రోల్ పంప్ బ్రిడ్జ్ సైడ్ దగ్గర అతను డబల్ పాన్ వెళ్తున్నా. రెండు రావట్లేదు. ఐ మీన్ పికప్ 5 మళ్ళీ అవట్లా. పికప్ అంత అనీవెన్ గా ఉంది, లైక్ అవుతుంది అవట్లా. పికప్ డిలే ఉంది. ఇన్ని మ్యాచ్లు రాలేదు, బాగుందేమో అనుకున్నా. వచ్చిన చచ్చిపోండి బ్రో, ఎవరన్నా ఒకరు. మిమిక్స్ చచ్చిపోయారు ఆల్రెడీ. ఇక్కడ 80 ఉండే రేపిస్తుండయి ఎత్తుతుండే చూడు ఇప్పుడు. బ్రిడ్జ్ సైడ్ వెళ్ళలే, డబల్ పైన వెళ్తున్నాను. వెహికల్ చలో సార్ కనిపించినట్టు మన నీకు బ్రిడ్జ్ సైడ్ దిగారా మీరు? కనిపించ Shall we go on hunt bro? Yes bro. Let's make a move bro. फिर क्या कर रहा है अभी तक? कर क्या रहा है? ఎనిమి స్క్వాడ్ ఉండను. నువ్వు వెహికల్ దొరికిందిగా, తీసుకొని ఫార్మ్ సైడ్ చెక్ చేయండి. ఓకే బండి తీసుకొని బయలుదేరా ముందు ఫస్ట్ అయితే. ఓకే ఆ బాబా గారు బ్రిడ్జ్ నుంచి అటు నుంచి వచ్చారుగా, బ్రిడ్జ్ కి వాళ్ళే అనుకుంటా. తెలియదు నాకు, ఏ టీం వచ్చిందో గుర్తులేను. వాళ్ళ టీమ్ 3 బాబా. ఇందాక టీం 3 వచ్చిందని ఇప్పుడు టీం 3 రావాలండి. అదే వచ్చుద్ది వాళ్ళాడు చూడు. బాబా ఫైట్ అవుతున్నాడా? షాప్ కి వచ్చాను, షాప్ సైడ్ ఏం లేవు. షాప్ క్లియర్ అబ్బా. కోచింగ్ కి ఉంటారు, మీరు వస్తే 5 గుద్దుతా. కోచింగ్ కి ఉంటారు కానీ కోచింగ్ కి వేస్ట్. నీకు ఎన్ని థర్డ్ పార్టీలు అయితే అన్ని తీయాలి. కోచింగ్ కి థర్డ్ పార్టీలు అయితే అని కాదు, ఫైట్ డిలే అవుతుంది. చూద్దాం పా మస్ట్ అయితే. హిల్ ఎక్కుతున్నా, షుగర్ హిల్ అపోజిట్. చెక్ చేస్తా కానీ వేరే చెక్ చేస్తా.
ఒక సెకండ్ కోచింగ్కి వస్తా. ఐ డోంట్ థింక్ కోచింగ్కి అడ్మిషన్ ఉన్నారు. ఫ్లైట్ పాత్ ఎటు నుంచి ఎటు ఉంది? కోచింగ్కి మీద నుంచి గ్లైడ్ అయింది, కోచింగ్కి సైడ్ అయింది, కోసుకుంటా అయింది కోచింగ్కి. లెఫ్ట్ గట్కా ఇవి కూడా చూడండి, ఏం కాదు, జోన్ బయట నో ప్రాబ్లం. కంట్రోల్ బయట ఉంది. వాటర్ ట్రీట్మెంట్ వాటర్ సిటీ. అదే వాటర్ సిటీ. అక్కడేమో వాటర్ ట్రీట్మెంట్. అదేలే వాటర్ సిటీ. ఎటు ఒక రైట్ వెళ్తున్నారు, ఒక లెఫ్ట్ వెళ్తున్నారు. బాబు నువ్వు రైట్ ఎందుకు చెప్పింది ఏంది? మీరు రండి, మూవ్ అండి. లేదు కాబట్టి తెలుస్తుంది. తీసుకొని పోదాం. ఇవి ఆవు కాంపౌండ్ ఖాళీ. నాకు ఏదైనా చిన్న వెహికల్ ఉంటే చెప్పొచ్చు, పందిని వేసుకొని తిరుగుతున్నా. నుంచి రొటేషన్ లేదు. ఇది రికాల్ సెంటర్ చెక్ చేస్తున్నా. ఖాళీ అబ్బా. చూద్దాం. డబుల్ కాంపౌండ్ కూడా నాట్ లూటెడ్. ఇది లేదు వచ్చేయాలి బాబు. హౌసెస్ కూడా నాట్ లూటెడ్. చింటూ రాలమ్మా. వాటర్ సీట్ని చూద్దాం పా ఇప్పుడు. వాటర్ సిటీ లూటెడ్. ఇక్కడ వెహికల్ స్కూల్ సైడ్. ఇటు సైడ్ నాకు ఇట్లా మూమెంట్ కనిపించింది చిన్నగా. ఇక్కడ స్క్వాడ్. వేరే అట్లాంటి వెహికల్ కనిపించింది మరి నాకు. నువ్వు రైట్ కాంపౌండ్ క్లియర్ అంటే చెప్పు, మనం వేరే వాళ్ళతో ఫైట్ తీద్దాం. ఓకే నీట్. కొంచెం రైట్ సైడ్ డిప్స్ ఉంటాయి చూడు, వావ్ డిప్స్. వేరే రోజు బయట అక్కడ నుంచి చూస్తా, నాకు చూస్తా ఒకటి. నువ్వు అటు నుంచి చూస్తావు కరెక్ట్. వెనకాల యాంగిల్ క్లియర్ అయినా నీకు వాటర్ సిటీది. అటు నుంచి వస్తే ఇక్కడ ఉంటాలే, ఈ కొండ పైన ఉంటాలే. రౌండ్ ఉండే కొండ పైన ముందు బగ్గీ మూమెంట్ అయింది ఇక్కడ. ఇవ్వు ఓకే. రోహన్ మీ ఇద్దరు వేరే రోజు కుదురు వచ్చి నాని లేదని ఫైట్. డబుల్ స్టోరీ దీంట్లో ఉన్నాడు. డబుల్ స్టోరీ క్లియరా? ఉన్నాడు ఆ విండోలో పైన. ఒక్క సెకండ్. కంట్రీ లోడ్ నేడేసన్నా. గ్రౌండ్ ఫ్లోర్ లెఫ్ట్ లో వెహికల్. Watch out. యా Marked an open door. ఓకే నేడ ఓపెన్ చేసింది. ఓకే ఫారెస్ట్ లో ఉన్నారు. హై దగ్గరకు వస్తున్నాము. నేడ్ చేస్తా. కూప్ వచ్చింది. కూప్ మాకు క్లోజ్ అయినా మేము తీస్తా బ్రో. మీరు ఈ కూప్ ఎక్కడిది? ఒమేగా నీదేనా? కూప్ బ్రోకన్ వాల్ ఉన్నాడు చూడు. టియో మోడల్స్ అంటే కూప్ ఉంది కదా. ఇగో ఈ బ్రోకన్ వాల్ దగ్గర ఉన్నాడు అబ్బా. Marked a location. నిమన్ రో నాకైతే అమ్మా. వీడి మీద ఎక్కాలంట.
ముందు ఇంటికి వెళ్తామా చేసుకున్నారు. ఎంతమంది ఒక్కడ స్మోక్ చేస్తున్నాడు Smoke లెఫ్ట్ చేసినా, స్మోక్ నేనే చేస్తున్నాడు వేసినా, డిమాండ్ నేనే బ్రో చూసుకో పుష్ కాండి స్మోక్ లో ఉంది. Watch ఇంట్లో out. ఉంటాడుగా అని నువ్వు చేస్తున్నా పుష్ గా అన్న. లెఫ్ట్ ఇంట్లోకి పుష్ గా ఏం కాదు. నేడేసిండు కింద నాకు ఉన్నాడు, నేడుతో కింద డ్యామేజ్ ఉన్నాడు. పడింది డెవిల్ వెయిట్ నేడుతో డ్యామేజ్ పడింది నేర్పించేసా ఓకే రైట్ నుంచి వస్తుంది డెవిల్ Help. స్పాడోస్ మీద నుంచి కొట్టండు. మెగా స్పాడోస్ మీద నుంచి కొట్టండి. సర్లే మెట్ల మీద ఉన్నాడు. డెవిల్ ఆగు నేను బయట ఉన్న బ్రోకన్ వాళ్ళ దగ్గర లెవెల్ నేడుందా? లేదు లేదు స్టెప్స్ ఉంటే వెళ్ళి ఏం పెద్ద జిగి Help. అసలు ఎందుకు భయపడుతున్నారు? ఈఎంపీ ఉంటే వాళ్ళ దగ్గర డిపిఎస్ ఉంటే ఏమైతుంది?